సో మనము ఎస్టర్డే సెషన్స్ లో ఏం చెప్పుకున్నామనంటే హౌ టు రీడ్ ద డేటా ఫ్రమ్ MySQL database into the your PySpark data frame, or how we have, exporting the data from data frame to your MySQL data frame, MySQL database. ఓకే. సో ఈ విధంగా మనం ఏ విధంగా ఇంపోర్ట్ చేస్తున్నాము డేటాని ఫ్రమ్ MySQL, అదే విధంగా ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేస్తున్నది నిన్న సెషన్స్ లో మనం నేర్చుకున్నాం. అవునా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి నిన్న సెషన్స్ లో? సో మీకు ఈ URL అనేది ఎవరైనా సరే మీకు, మీరు ఎప్పుడైతే డేటాబేస్ వర్క్ చేస్తారో సో అప్పుడు వచ్చేసి URL అనేది ఇస్తారండి. ఇది వచ్చేసి మీ హోస్ట్ నేమ్ అన్నమాట. ఈ హోస్ట్ నేమ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే. మీరైతే తెచ్చుకోవచ్చు ఇది. సో మళ్ళీ అదే విధంగా పోర్ట్ నెంబర్ కూడా ఇస్తారు. అదే విధంగా మీ డేటాబేస్ నేమ్ కూడా మీరు తెలుసుకుంటే వాళ్ళు ఇస్తారనమాట. ఓకే. సో మొత్తం మనకి పోస్ట్ నేమ్ కావాలి, పోర్ట్ నేమ్ కావాలి, అదే విధంగా డేటాబేస్ నేమ్ కావాలి. సో జనరల్ గా మీకు టేబుల్ నేమ్స్, దానికి ఫిల్టర్ కండిషన్స్ ఏం రాయాలి, జాయిన్స్ ఏం రాయాలి, ఇవన్నీ వచ్చేసి మనకు రిక్వైర్మెంట్ లో వస్తాయి అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం MySQL డేటాబేస్ కానీ అయితే MySQL డ్రైవర్ వాడతాము. అదే SQL సర్వర్ డేటాబేస్ అయితే SQL సర్వర్ కి సంబంధించిన డేటాబేస్ కి సంబంధించిన డ్రైవర్ వాడతాము. సో ఆ విధంగా మీరు క్వరీస్ అనేది ఈ ఆప్షన్స్ లో ఇక్కడ మార్చుకోవాల్సి వస్తుంది. డ్రైవర్ కాడ మీ URL అండ్ మీ క్వరీ, మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దాకా మీరు ఏం చూసారు? స్టెప్ బై స్టెప్ ని PySpark అని చెప్పేసి ఆ ఒక షెల్ లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క కమాండ్ అనేది రన్ చేస్తా ఉన్నాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, అది జాయిన్స్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్ లో జాయిన్స్, ఫిల్టరింగ్స్, తర్వాత వచ్చేసి ఆ కొత్త కాలం యాడ్ చేయటం, రిమూవ్ చేయటం, ఇట్లాగ అన్ని మనము స్టెప్ బై స్టెప్, 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చాం. అలా కాదు నాకు, ఇప్పుడు మీరు స్టోర్ పొజిషన్స్ రాసి ఉంటారు కదా, మీకు ఐడియా ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు. బట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఇదంతా మీరు మాన్యువల్ గా రన్ చేస్తా ఉన్నారు, మీరు టెస్టింగ్ చేస్తున్నారు. డేటా కరెక్ట్ గా లోడ్ అవుతుందా లేదా, డేటా కరెక్ట్ గా ఫెచ్ అవుతుందా లేదా, ఆ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకొని నిదానంగా మొత్తం టెస్టింగ్ చేస్తున్నారు. ఓకే. సో యాజ్ నేను ఫస్ట్ లో చెప్పాను అనమాట, మనకి ఈ షెల్స్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే మనం రాసిన లాజిక్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకునే దానికి. ఇప్పుడు మనం ఈ కోడ్ ఎత్తుకొని పోయేసి మొత్తం మీరు క్లస్టర్ లో రన్ చేశారనుకోండి, అసలు రన్ అవుతుందో తెలియదు, రన్ కాలేదో తెలియదు. ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు చూసుకునే దానికి మళ్ళీ క్లస్టర్ లాగిన్ వేసి మొత్తం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు ముందు జస్ట్ PySpark షెల్ లో కానీ ఇట్లాగా మీరు జస్ట్ కోడ్ ని రన్ చేసుకుంటే ఇప్పుడు రన్ అయిపోతుంది అనుకోండి ఈజీగా. సో రన్ అయిపోతుంటే దాని మీనింగ్ ఏమని, ఏ ఇష్యూస్ లేవని. ఓకే. సో ఇష్యూస్ లేని కోడ్ ని మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్ లో మొత్తం కాపీ చేసి పెట్టుకుంటాం నీట్ గా. ఓకే. సో ఫస్ట్ స్టెప్ రన్ అయిపోయింది, సెకండ్ స్టెప్ రన్ అయిపోయింది, అట్లాగా మనం మొత్తం కోడింగ్ అంతా ఒక సీక్వెన్స్ గా రాసుకుంటాం. ఆ రాసుకున్న కోడ్ ఏ దాంట్లో ఉంటదంటే పైథాన్ స్క్రిప్ట్ లో రాసుకుంటాం. సో పైథాన్ స్క్రిప్ట్ లో మనం రాసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మనం రన్ చేయాలి బై యూజింగ్ స్పార్క్ ఇన్. పైథాన్ కోడ్ లో మీరు రాశారు. ఓకే. దాన్ని మీరు స్పార్క్ సబ్మిట్ పెట్టేసి రన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మీరు క్లస్టర్ కి ఇవ్వాలి కదా. సో ఇది నా కోడ్, ఈ కోడ్ ని మీరు క్లస్టర్ లో రన్ చేయండి, దాని తర్వాత అవుట్పుట్ ని పర్టికులర్ దాంట్లోకి లోడ్ చేయండి అని మనం చెప్తాం కదా. సో ఆ విధంగా ఏ విధంగా చేయగలుగుతాం అంటే ఇది యాక్చువల్ గా మనం రియల్ టైమ్ లో చేసేది. ఇప్పుడు దాకా మనం టెస్టింగ్ చేసుకున్నాము. టెస్టింగ్ చేసుకున్న కోడ్ ను మొత్తం నేను ఏం చేస్తానంటే MySQL PY అని ఒక ఫైల్లో మొత్తం కోడ్ ని రాసుకున్నా. ఏ విధంగా రాశాను? ఎక్కడ పెట్టాను? బేసిక్ గైడ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు దాకా మీరు చేసినంత ఏంటంటే స్టెప్ బై స్టెప్ రన్ చేసుకుంటా ఉంటారు. సో జస్ట్ మనం ఒక పైథాన్ స్క్రిప్ట్ రన్ చేసుకొని, క్రియేట్ చేసుకొని ఆ పైథాన్ స్క్రిప్ట్ ని మనం ఏ విధంగా మొత్తం క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్స్ అనమాట. అంటే మల్టిపుల్ ఆఫ్ క్వరీస్ ని, మల్టిపుల్ ఆఫ్ కోడ్ ని మీరు ఏ విధంగా రన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఓకే.
సో ఈ కోడ్ ని మనం ఏం చేస్తామంటే డెవలో మొత్తం ఓకే అయిపోయిన తర్వాత ఇదే కోడ్ ని మనం ఏం చేస్తామంటే క్యూఏలోకి మైగ్రేట్ చేస్తాము. ఇదే విధంగా ఈ కోడ్ మొత్తం ఓకే అయిపోయింది క్యూఏలో కూడా. దెన్ వీ కెన్ మూవ్ ఇన్ టు ద స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. కొన్ని సినారియోస్ ఏంటంటే స్టేజ్ అనేది ఉండదండి. ఓకే. సో యువేటి ఎన్విరాన్మెంట్ అని అట్లా అంటారు కొందరు. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు. లేదనుకుంటే డైరెక్ట్ గా మీకు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి వేస్తారు. సో జస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మీరు మొత్తం కోడ్ ని చూసుకుంటారు. టెస్టింగ్ అంతా నీట్ గా అయిపోద్ది. దాని తర్వాత ఓకే అయిపోయిన తర్వాత క్యూఏలకి మైగ్రేషన్ చేస్తారు. మైగ్రేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో కన్నా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. సో బిఫోర్ దట్ వీ కెన్ గెట్ అండ్ యూఏటి అప్రూవల్స్ ఇవన్నీ తెచ్చుకుంటాం జనరల్ గా యాజ్ ఎ డెవలపర్ లాగా మనం. ఓకే. సో ఈ విధంగా ఈ స్క్రిప్ట్స్ అన్నిటి మనం ఎలా రాసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మనకేం కావాలి, మనకి స్పార్క్ సెషన్ అనేది కావాలి. ఎందుకు స్పార్క్ సెషన్ కావాలి అని అంటే మనకి స్పార్క్ ఇంజిన్ కి మనకి ఇవ్వాలన్నమాట. స్పార్క్ ఇంజిన్ కి ఓకే. సో మనకి ఇది ఎంట్రీ పాయింట్ అన్నమాట. సో మొత్తం మన కోడ్ కి ఏంటంటే స్పార్క్ సెషన్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ అన్నమాట. సో దానివల్ల మనకి స్పార్క్ సెషన్ అనేది యాక్చువల్ గా ఏంటంటే మీరు పై స్పార్క్ అని చెప్పేసి రన్ చేస్తే ఒక్క నిమిషం ఇది కూడా చూపిస్తే కొద్దిగా మీకు నీట్ గా ఉంటుంది. యూ కెన్ డౌట్ అనేది లేకుండా ఉండాలి మీకు. ఇదంతా అవసరం అమ్మా. ఓకే. ఇక్కడ చూడండి పైథాను ఓకే అయింది. తర్వాత టెల్ప్ ఏ సంథింగ్ ఏదో ఉంటుంది. చూద్దాం ఒక్క నిమిషం ఏం జరుగుతుందో చెప్తాను ఒక్క నిమిషం. సో స్పార్క్ సెషన్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ స్పార్క్ సెషన్ అనమాట. మామూలుగా ఈ స్పార్క్ సెషన్ అనేది ఏంటంటే మీరు పై స్పార్క్ ఎప్పుడైతే ఎంటర్ చేశారో ఇది ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకుంటుంది పై స్పార్క్ అనేది. ఓకే. సో ఈ షెల్లే మనకి క్రియేట్ చేసుకుంటుంది స్పార్క్ సెషన్ అనేది. సో స్పార్క్ సెషన్ యాజ్ స్పార్క్ అని చెప్పేసి మనకి క్రియేట్ అయిపోద్ది. అదే చూపిస్తుంది అనమాట. మనం జస్ట్ స్పార్ డాట్ ఎస్క్యూఎల్ అని స్పార్ డాట్ మీకు నచ్చిన అంటే ఐ మీన్ సేవ్ యాజ్ టెక్స్ట్ ఫైల్ అని ఐ మీన్ స్పార్ డాట్ ఎస్క్యూఎల్ అని మీరు లేకపోతే స్పార్క్ డాట్ ఐ మీన్ ఇది ఉంది కదా స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ అని చెప్పేసి ఇట్లా రాసుకుంటారు కదా టెక్స్ట్ ఫైల్ అని మీకు నచ్చింది మీరు రాసుకుంటా ఉన్నారు కదా. సో ఈ విధంగా ఇది క్రియేట్ చేయడానికి మనకి స్పార్క్ సెషన్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకే. సో ఇది ఎంట్రీ పాయింట్ మీ కోడ్ కి. సో ఇది ఏ విధంగా రాయాలి అని అంటే స్పార్క్ సెషన్ డాట్ బిల్డర్ అని చెప్పి రాసి దాని తర్వాత డాట్ యాప్ నేమ్. ఓకే. ఇదంతా ఒకటే లైన్ లో కూడా రాసుకోవచ్చు. అది ఎవరి విషయం అనమాట. ఓకే. స్పార్క్ సెషన్ డాట్ బిల్డర్ డాట్ ఇక్కడే రాసుకోవచ్చు డాట్ యాప్ నేమ్. అంటే యాప్ నేమ్ అంటే మీరు ఏదైతే రన్ చేస్తున్నారో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను MySQL నుంచి రీడ్ అండ్ రైట్ చేస్తున్నాను అనమాట. అంటే నేను రీడ్ అండ్ రైట్ చేయొచ్చు, లేదంటే నేను జస్ట్ ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే రైట్ చేస్తున్నా. ఓకే. సో రీడ్ కూడా జస్ట్ ఇక్కడ ఏం లేదు, మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు. సో దట్ డజంట్ మ్యాటర్. బట్ మీకు ఏదైతే నచ్చుద్దో దాన్ని మీరు ఇక్కడ రాసుకోండి. అప్లికేషన్ నేమ్ అంటే మీ ప్రాజెక్ట్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొత్తం ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ బేస్డ్ సంథింగ్ ఏదో అనుకోండి. ఓకే. సో ఆ ప్రొడక్ట్ సంబంధించిన టేబుల్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ నేమ్ సంబంధించింది మీరు మొత్తం అక్కడ ఇచ్చుకొని అప్లికేషన్ నేమ్ లో చూపించుకోవచ్చు అనమాట. ఓకే. సో లాస్ట్ లో ఏంటంటే గెటర్ క్రియేట్ అని చెప్పేసి ఇట్లాగా మనం స్పార్క్స్ అనేది సెషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా ఇంకా మీరు రాసిన కమాండ్స్ అన్ని ఇక్కడ రన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఏం చేసాము ఫస్ట్ ఎంప్లాయ్ అనేది ఒక ఏం చేసాం అరే క్రియేట్ చేసుకున్నాము. దాంట్లో క్రియేట్ చేసుకున్న తర్వాత కాలమ్స్ ఇవన్నీ మీకు తెలిసిందే ఆల్రెడీ. ఓకే. ఇక్కడ అరే ఆఫ్ ద కాలమ్స్ వీ కెన్ ఇక్కడ ఇచ్చాము. తర్వాత వచ్చేసి ఏం చేసామంటే ఎంప్లాయీ డిఎఫ్ అని ఇచ్చేసి ఇక్కడ చూడండి మనం కూడా సేమ్ అక్కడ ఏం చేస్తాము స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్ అని రాస్తాం. ఓకే. సేమ్ ఇట్లానే మీరు ఏదైతే రాస్తారో సేమ్ అదే రాసుకున్నాము. సో ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ అనేది ఓకే అయిపోయిన తర్వాత జస్ట్ ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ డాట్ రైట్ డాట్ ఫార్మాట్ జేడీబీసీ ఇందాక మనం ఏవైతే ఇచ్చామో సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఈ విధంగా మనకి ఉన్న డేటాని జస్ట్ ఇది ఒక్కటే మనం క్రియేట్ చేసుకొని ఇందాక మనం టెస్టింగ్ డేటా మొత్తాన్ని కాపీ పేస్ట్ ఇక్కడ చేసుకొని జస్ట్ మీరు ఏంటంటే రన్ చేసుకుంటే ఈ కమాండ్ ని మీకు డేటా అనేది లోడ్ అయిపోతుంటది. ఓకే. సో ఇక్కడ ఇంకొక సినారియోస్ ఏం చేసామనంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట స్పార్క్ సెషన్ ని. ఎక్కడి నుంచి అంటే స్పైస్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ స్పార్క్ సెషన్ ని. ఓకే. ఫస్ట్ అది ఇంపోర్ట్ చేసుకున్నాము. అదే విధంగా సిస్ అనేది మనకి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఎందుకనంటే
నేను ఇక్కడ కొన్ని పారామీటర్స్ ని అసైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ పారామీటర్స్ ని ఎక్కడి నుంచి నేను రీడ్ చేసుకుంటాను అని అంటే నా షెల్ అదే ఐ మీన్ నేను స్పార్క్ సబ్మిట్ కమాండ్ ఉంది కదా, స్పార్క్ సబ్మిట్ కమాండ్ లో నేను పారామీటర్స్ ని ఓకే పంపిస్తే దాని నుంచి ఉన్న పారామీటర్స్ ని ఇక్కడ మనం రీడ్ చేసుకొని ఆ పారామీటర్స్ ని మనము ఇక్కడ మన కోడ్ లో మనం వాడుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టేబుల్ నేమ్ అని పాస్వర్డ్ అని చెప్పేసి టూ ఐ మీన్ వేరియబుల్స్ గా క్రియేట్ చేసుకున్నా. ఒక టేబుల్ నేమ్ వచ్చేసి మనకి అవుట్పుట్ నుంచి వస్తుంది, అదే ఐ మీన్ ఇన్పుట్ ఉంది, అదే విధంగా పాస్వర్డ్ కూడా తీసుకుంటున్నాము. ఓకే, సో దీనికి ఏ విధంగా మనకి డేటా వాల్యూస్ ఇస్తే ఎట్లాగా మనం రీడ్ చేస్తాం అనేది చూపిస్తాను. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఏవైతే మన వాల్యూస్ మనం పాస్ చేసామో అవి ఎక్కడ వాడుతున్నాం అంటే ఇక్కడ. సో అదే విధంగా పాస్వర్డ్ ని ఇక్కడ వాడుకుంటున్నాం, అంటే ఈ రెండు వేరియబుల్స్ నేను వాడుకున్నా. జనరల్ గా అయితే మీరు ఇక్కడ పోస్ట్ నేమ్ రాసుకోవాల్సి వస్తుంది, పోర్ట్ నెంబర్ రాయాల్సి వస్తుంది, తర్వాత డేటాబేస్ నేమ్ రాయాల్సి వస్తుంది, అదే విధంగా డిబి డ్రైవర్ అని చెప్పి రాస్తాము, అదే విధంగా డిబి టేబుల్ అని రాస్తాము, అదే విధంగా డిబి యూజర్ నేమ్ అని రాస్తాము. ఇవన్నీ మల్టిపుల్ ఆఫ్ పారామీటర్స్ ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఒక జనరల్ గా అయితే బట్ మన జస్ట్ టెస్టింగ్ పర్పస్ కదా నేను రెండే ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఏఆర్జీబీ అని చెప్పేస్తే ఫస్ట్ వాల్యూని రీడ్ చేస్తుంది. తర్వాత అదే విధంగా sys.argv2 అంటే సెకండ్ వేరియబుల్ ని రీడ్ చేస్తుంది. ఎక్కడ నుంచి అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తామనంటే ఇక్కడ చూడండి, ఇది మీ స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్ రైట్. ఈ షెల్ స్క్రిప్ట్ లో మనం వాల్యూ దాని సెకండ్ వాల్యూ నేను పంపిస్తున్నా. ఓకే, సో ఇదైతే వాల్యూస్ ఇక్కడ మనం పంపిస్తున్నామో ఆ వాల్యూస్ ని ఇది ఇక్కడ రీడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, బై యూజింగ్ దిస్. ఓకే, సో ఎప్పుడైతే మీరు ట్యాబ్ నేమ్ అని రాస్తారు ఇక్కడ ఏం వాల్యూ ఏంటంటే టెస్ట్ డిఎఫ్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ 1 అనేది మనకి ఇక్కడికి పాస్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో అదే విధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఇవ్వకుండా ఓకే ఇక్కడ మనం ఇస్తాం. ఎందుకని ఇస్తాం మనం అంటే మీరు ఇక్కడ కొన్ని అర్థం చేసుకో, ఎందుకు అసలు ఇవన్నీ పారామీటర్స్ ఈ రచ్చారు ఇదంతా ఎందుకని అనుకుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా అండి నేను ఇప్పుడే ఒక విషయం చెప్పాను. ఏం చెప్పాను, మన కోడ్ అనేది ఓకే మీరు చేంజ్ చేయడానికి ఉండదు. ఒక్కసారి డెవలో కానీ ఫిక్స్ అయిపోయింది, రన్ అయిపోయింది అన్న తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని మనం క్యూఏలోకి మైగ్రేట్ చేస్తాం. క్యూఏలోకి మైగ్రేట్ చేస్తే నువ్వు అక్కడ కోడింగ్ వెళ్ళేసి అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ హోస్ట్ నేమ్ అనేది డిఫరెంట్ గా ఉందనుకోండి, నేను అలా కాదు ఇక్కడికి వచ్చేసి యూజర్ అదే మీన్ హోస్ట్ నేము, దాని పోర్ట్ నెంబరు, దాని డేటాబేస్ నేము, తర్వాత అన్ని ఏవైతే నేను మార్చుకోవాలనుకుంటున్నానో అవన్నీ నువ్వు క్యూఏలోకి వెళ్ళేసి ప్రొడక్షన్ లోకి వెళ్ళేసి మార్చాలంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు అలౌ యూ. ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ ఫ్రీజ్డ్ ఇన్ ద డెవ్, ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్, ఓకే దెన్ యూ కెన్ గో ఇన్ టు ద మూవ్ the code into the QA environment and once the QA is also good then we can move the code into the production. బట్ మీరు అడగొచ్చు క్వశ్చన్, మరి ఒకవేళ ఇష్యూస్ ఏమైనా వస్తే మరి అప్పుడు సంగతి ఏంటంటే అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంటది అనమాట ఇష్యూస్. అంతేగాని నేను క్యూఏలోకి పోయేసి నేను కోడింగ్ ని ఎడిట్ చేస్తాను, ప్రొడక్షన్ లో పోయేసి నేను కోడ్ ఎడిట్ చేస్తానంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు అలౌ యూ. ఓకే, సో మీరు కావాలంటే సపరేట్ స్క్రిప్ట్ రాయాల్సిందే, ఐ కరెక్ట్ చేయాల్సిందే. ఆ స్క్రిప్ట్ ని మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనకి యాక్చువల్ గా ఏంటంటే డిప్లాయ్మెంట్ స్టెప్స్ అని అంటారు అనమాట. ఏ విధంగానంటే ఒక్కొక్కటి ఫాలో అవుతా ఉంటారు. ఓకే, సో జనరల్ గా ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం అండి. యా, మనం డిప్లాయ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు అజూర్ డెవాప్స్ అని ఓకే డెవాప్స్ అనేది కాన్సెప్ట్ వచ్చిందండి సాఫ్ట్వేర్స్. ఓకే, దాన్ని వచ్చేసి సిఐసిఐడిసి పైప్ లైన్స్ అని ఓకే సో మైగ్రేషన్ చేస్తా ఉంటారు మనం ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఎన్విరాన్మెంట్ కి. ఓకే, సో దానికి మనకు కోడింగ్ అనేది ఫిక్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే అన్ని పారామీటరైజ్ చేసేస్తాం. మీరు ఎన్విరాన్మెంట్ కి చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారామీటర్స్ ని మీరు ఇచ్చేసుకుంటారు అంతే. సో అంతేగాని కోడ్ ను మాత్రం మీరు చేయడానికి అలో ఉండదు అనమాట. ఓన్లీ మీరు పారామీటర్ పాస్ చేసుకుని మీ కెన్ రన్ ద ప్రాసెస్ అండ్ ట్రిగ్గర్ ద ప్రాసెస్ అన్నమాట. సో దానికి ఏంటంటే ఈ పారామీటర్స్ అనేది వెరీ వాల్యుబుల్ అనమాట.
సో ఇక్కడ మీరు గమనించారు కదా, ఏ విధంగా ఇక్కడ మనం పారామీటర్స్ ని యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఆ పారామీటర్స్ ని ఏ విధంగా మనము యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, సింప్లీ అబ్బా ఇక్కడ మీరు జస్ట్ ఆ టేబుల్ నేమ్ అనేది, తర్వాత పాస్వర్డ్ అనేది, లేకపోతే హోస్ట్ నేమ్, నీ ఇష్టం వచ్చింది మీరు రాసుకొని ఆ వాల్యూస్ ని ఇక్కడ పాస్ చేసుకుంటే దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఇంకా ఏముంది, సో ఇక్కడ వచ్చేసి జస్ట్ లెంత్ మనం చెక్ చేస్తున్నాం అనమాట. అసలు ఎంత ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ అయినాయా లేదా అని చూసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ అని చెప్పి టోటల్ ఆర్గ్యుమెంట్, పాస్ అని చెప్పేసి టోటల్ ఆర్గ్యుమెంట్ పెడతాం. ఓకే, సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మనకి వచ్చాయని చూసుకునే దానికి. ఓకే, ఇందా నేను చెప్పాను కదండి, ఇక్కడ చూడండి, స్పార్క్ సెషన్ అవైలబుల్ యాజ్ స్పార్క్ అని చెప్పేసి. సో మనకి పై స్పార్క్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో ఈ స్పార్క్ సెషన్ అనేది ఆటోమేటికల్ గా అవైలబుల్ లో ఉంటది అక్కడ స్పార్క్. సో ఇక్కడ కానీ బట్ మీరు స్క్రిప్టింగ్ రాసేటప్పుడు మాత్రం ఈ స్పార్క్ సెషన్ అనేది ఉండదు కాబట్టి మీరు బిల్డ్ చేసుకోవాలి. సో ఇది బిల్డ్ అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు దాకా నేను చెప్పుకుంటాను కదా, ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు జాయిన్ చేస్తారో, లేకపోతే స్పార్క్ ఎస్క్యూఎల్ రాసుకుంటారో, లేకపోతే విండోస్ ఫంక్షన్స్ రాసుకుంటారో, లేకపోతే ఫిల్టర్స్ రాసుకుంటారో, యాడ్ కాలం చేసుకుంటారో, డిలీట్ చేసుకుంటారో, ఇంకా అప్ టు యూ గైస్. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇంకా దున్నుకోవటమే. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, ఇంకొక టేబుల్ కానీ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ చేసే పని అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ కోడింగ్ ఉంది కదా. సో ఇక్కడ కోడ్ లో రీడ్ 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 చేస్తున్నాం కదా, ఇదంతా వచ్చేసి ఒక మల్టిపుల్ టేబుల్స్ కూడా రీడ్ చేసుకుంటాం మనం. ఇక్కడ లూపింగ్ అయ్యి పెట్టుకొని ఇక్కడ ఫర్ లూప్ అని చెప్పేసి ఇక్కడ సేమ్ ఇక్కడ లూప్ లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ టేబుల్ నుంచి డేటా రీడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడంటే హార్డ్ కోడ్ వాల్యూస్ మనం టెంపరీగా ఇచ్చాంలే. సో జనరల్ గా ఏం చేస్తాము, ఫర్ లూప్ అని రాసుకొని ఆ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ని ఇక్కడ పంపించుకొని, ఓకే, ఆ వేరియబుల్స్ కి సేమ్ ఇక్కడ 1 by 1 అని లూప్ లో రన్ చేసేసుకుంటాం అనమాట. ఓకే, సో అప్పుడు డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోతాయి, వరుసగా డేటా ఫ్రేమ్స్ క్రియేట్ అయిపోతాయి. ఆ టేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రాసెస్ చేసేసుకొని మనకి టార్గెట్ లోకి లోడింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మీరు పైథాన్ లో కొంచెం ఈ విధంగా మీరు కోడింగ్ రాసుకోవాల్సి వస్తుంటది. ఓకే, సో వన్స్ ఈ కోడింగ్ అనేది అయిపోయింది, అంతా వెరీ గుడ్, ఇదంతా రన్ అవుతుంది ఇది కూడా అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో ఇన్ టు ది హియర్, ఇక్కడ స్పార్క్ సబ్మిట్. ఓకే, ఇక్కడ చూడండి ఐఫన్ మాస్టర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్పార్క్ సబ్మిట్ కమాండ్ అనమాట. దీనికి ఎందుకని వాడతారంటే మీరు ఈ స్పార్క్ సబ్మిట్ కమాండ్ ని మనం పైథాన్ లో రాసాం కాబట్టి పైథాన్ స్క్రిప్ట్ రన్ చేయడానికి వాడతాము. అదే విధంగా మీరు స్కాలాలో కానీ రాసే పని అయితే జార్ ఫైల్స్ క్రియేట్ చేసి ఆ జార్ ఫైల్స్ రన్ చేయడానికి కూడా రాస్తారు. ఓకే, స్పార్క్ సబ్మిట్ కమాండ్ అనేది మన స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ కి రన్ చేసేదానికి స్పార్క్ సబ్మిట్ కమాండ్ అనేది వాడతారు. ఈ స్పార్క్ సబ్మిట్ కమాండ్ కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తామంటే ఐఫన్ మాస్టర్ అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి క్లస్టర్ మోడ్ అని, ఇంకోటి వచ్చేసి క్లయింట్ మోడ్ అని. సో క్లస్టర్ మోడ్ అంటే ఏంటంటే మీ మొత్తం కోడ్ వచ్చేసి క్లస్టర్ లో రన్ అవుతుంటది. అలా కాకుండా క్లయింట్ మోడ్ గాని అయితే ఏంటంటే మీ ల్యాప్టాప్ లో ఎక్కడైతే ఉందో ఆ డ్రైవర్ ఎడ్జ్ నోడ్ అంటారు, ఆ ఎడ్జ్ నోడ్ అంటే డ్రైవర్ ప్రోగ్రామ్ లో మీ కోడ్ అనేది రన్ అవుతా ఉంటది అనమాట. ఓకే, సో అదే విధంగా డిప్లాయ్ మోడ్ అంటే మీకు అంటే చెప్పాను కదండి, క్లస్టర్ కానీ క్లయింట్ గానీ ఉంటది. సో తర్వాత వచ్చేసి నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అంటే 2, 3, 4, 10, 100, 200 డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ ప్రొసీడ్ నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్. తర్వాత ఎగ్జిక్యూటర్ కోర్స్ వచ్చేసి చెప్పాను కదా, మాక్సిమం యూ కెన్ గివ్ 8. ఓకే, సో 2 to 8 యూ కెన్ గివ్ ఎనీథింగ్. సో నెక్స్ట్ ఎగ్జిక్యూటర్ మెమరీ 10 GB మెమరీ ఇస్తున్నాము. సో మీ స్క్రిప్టింగ్ ఎక్కడ ఉంది, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. కానీ ఇవి ఇప్పుడు ఇట్లాగ ఇవ్వాలి అని అంటే మీకు ఇక్కడ అన్ని హార్డ్ కోడ్ వాల్యూస్ రాసుకోవాలి. అంటే లోకల్ ఒక ఏదో టేబుల్ నేమ్ మీరు రాసుకోవాలా. అదే విధంగా రూట్ నేమ్ ఆల్రెడీ హార్డ్ కోడ్ చేశాడు, అట్నే పాస్వర్డ్ కూడా ఇందాక మనం హార్డ్ కోడ్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా హార్డ్ కోడ్ చేసుకున్నాం కదా, ఆ వాల్యూస్ ని ఇక్కడ కూడా మనము ఇవ్వాల్సి వస్తుంటది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు వితౌట్ పారామీటర్స్ అయితేనేమో జస్ట్ అక్కడ హార్డ్ కోడ్ చేసుకొని ఈ విధంగా కోడ్ రన్ చేయాలి. అలా కాకుండా విత్ పారామీటర్స్ అయితేనేమో ఇక్కడ మీరు పారామీటర్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ నాకు తెలిసి ఈ టేబుల్ క్రియేట్ అయి ఉంటది. సో నేను జస్ట్ ఏం చేస్తానంటే 1, 2 అని పెడతాను. ఇది కొత్త టేబుల్ క్రియేట్ చేయమంటుంది.
ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది స్పార్క్ లో రన్ చేయకూడదండి. ఓకే, ఎక్కడైతే మీ యూనిక్స్ ఎక్కడైనా మీరు ఇస్తారనమాట జనరల్ గా, ఆ యూనిక్స్ లో రన్ చేయాలి. ఐ మీన్ మీ ఎడ్జ్ నోడ్ లో రన్ చేసుకోవాలి. సో మన గోల్ ఏంటి? ఈ MySQL కమాండ్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది MySQL కమాండ్? ఈ పైథాన్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది? హలో, ఈ పైథాన్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది? హలో, వినపడుతుందా లేదా? ఆడ ఆ డీబీ కనెక్ట్ అవుతున్నాం. డిబి కనెక్ట్ అయ్యేసి ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ డేటాని రైట్ చేస్తుంది. ఉమ్, ఆ పర్టికులర్ టేబుల్ ఇచ్చాం కదా, ఆ టేబుల్ నుంచి టేబుల్ నుంచి ఆ డేటాని రైట్ చేస్తుంది. ఇక్కడ ఏం రైట్ చేస్తుంది? డేటా ఫ్రేమ్ నుంచి మనకి డేటాబేస్ లోకి డేటా అనేది లోడ్ అవుతుంది. మీ పైస్పార్క్ లో డేటా ఉంటే, దట్ ఈస్ డేటా ఫ్రేమ్ లో ఉంటే దాన్ని మీరు MySQL డేటాబేస్ లోకి లోడ్ చేస్తున్నారు, అవునా? హలో, బ్రదర్. అంతే కదా? అర్థం కాలేదా? ఆ? అర్థం కాలేదంటే ఆ, ఇక్కడ ఏం చెప్పలేదు అబ్బా నేను కొత్తగాను, మీరు ఆల్రెడీ ఇక్కడ రాశాం కదా నిన్న. జస్ట్ ఇది ఒక ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం అబ్బా, ఈ స్టెప్స్ ను వాడుకొని. సో ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. దాన్ని మనం ఏం చేస్తామంటే MySQL డేటాబేస్ లోకి ఒక లోడ్ టేబుల్ లోకి చేయాలి. లోడ్ చేస్తుంది. ఓకే. అంతే, అక్కడ ఏం రాయాల, కొత్తగా ఏం రాయాల, మీకు తెలిసిందే. జస్ట్ ఇక్కడ టేబుల్ నేమ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 1 2 అని ఇచ్చే కొత్త టేబుల్ లోకి డేటా అనేది లోడ్ చేస్తుంది. ఇది MySQL లో కొత్త టేబుల్ క్రియేట్ అయ్యి దాంట్లోకి ఏవైతే ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ ఉందో దాని డేటాకి స్కీమాకి ఒక టేబుల్ కి టెస్ట్ డిఎఫ్ స్క్రిప్ట్ 1 2 అని చెప్పేసి ఇది క్రియేట్ అయ్యి ఉంటది. రన్ అయిపోయింది ఇది. ఉంది మనది ఏంటిది? డేటాబేస్ నేమ్ ఏంటిది? టెస్ట్ అనుకుంటా. షో డేటాబేసెస్ అన్నా మీకు డేటాబేస్ చూపిస్తుందండి, నేను చూడండి. ఈ టెస్ట్, మన టెస్ట్ లో ఆల్రెడీ వెళ్ళిపోయాము. షో టేబుల్స్ అంటే ఆల్ టేబుల్ నేమ్స్ ఇంకే మనకి 1 2 అనేది ఇప్పుడు క్రియేట్ అయింది, 1 2. రైట్? మీకు ఏదైతే మీకు డేటా ఫ్రేమ్ లో డేటా ఉందో ఆ డేటా వచ్చి ఇక్కడ మనకు చూపించాలి, అంతే కదా? వచ్చిందా? సేమ్ ఇక్కడ చూడండి, ఏవైతే డేటా ఉందో అదే డేటా ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో మీరు స్క్రిప్ట్ ద్వారా కూడా రన్ చేసుకుంటున్నారు అనమాట. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందనా? కానీ ఏం అర్థం కాలేదా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. ఏ అందరూ అహ్మద్, అమీర్, ఎవరైనా. అహ్మద్, క్లాస్ కాలేదు కదా, ఇది కొత్తగా ఉంది. నేను క్లాస్ ఆ? అర్థమవుతుంది.
ఎప్పుడైతే ఫస్ట్ వాయిస్ బ్రేక్ అర్థమవుతుందో చెప్పండి. నాకైతే వాయిస్ ఒక్క రోజు కూడా ఇప్పుడైతే వస్తుంది. ప్రెసెంట్ మీరు చెప్పబోతున్నారా, నేను క్లాస్కి రాలేదు. హలో. ఆ, అదే నెట్వర్క్ ఇష్యూ అన్నట్టు. ఓకే. నేను అది just type చేయి, నాకు అర్థం కావట్లేదు, నీ వాయిస్ నిన్న బ్రేక్ క్లాస్కి అవుతుంది. రాలేదు, ఆ కాన్సెప్ట్ ఓకే ఓకే, నేను క్లాస్ రాలేదా? ఇక్కడ అవునన్నా ఏం క్లాస్కి లేదు, రాలేదు. నేను ఇక్కడ ఏం చేయలా. సింపుల్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఈ స్టెప్. డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిన దాన్ని, ఇది ఎక్కడ ఉంది? మీ స్పైస్ పార్క్ ఇంజిన్ లో ఉంది. ఎక్కడ ఉంటుంది? మీ స్పైస్ పార్క్ ఇంజిన్ లో ఉంది. ఆ డేటా ఫ్రేమ్ ని మనం ఏం చేస్తామంటే, ఇది MySQL డేటాబేస్, ఇది సపరేట్. ఇది ఆ MySQL డేటాబేస్ లోకి డేటా లోడ్ చేసాం. అర్థమవుతుందా? అది మనం చేసింది అక్కడ. ఇంకా అంతకంటే ఏం చేయలా. ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఆ డేటాబేస్ లోకి డేటా అనేది లోడ్ చేసుకున్నా నేను, అంతే. సో రేపు మీకు ఫ్యూచర్ లో ఎట్లాగా ఉంటది అంటే, MySQL డేటాబేస్ నా ఓన్ గా నేను ఇన్స్టాలేషన్ చేసుకుని నా ల్యాప్టాప్ లో చేశాను కదా, అలా కాకుండా వాళ్ళు మీకు క్రెడెన్షియల్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. ఓకే. సో ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని మనం మొత్తం సెటప్ చేసుకొని మనం జస్ట్ రన్ చేసుకుంటా వెళ్తాం, అంతే ప్రాసెస్. అర్థమవుతుందా? చేస్తాను. సో టెన్షన్ పడబాకండి. ఓకే. సో అర్థం కాదు మళ్ళీ చదువుకోండి ఒకసారి నీట్ గా. మీరు అందుకే ఫస్ట్ నుంచి చదువుకోవాలని చెప్తా ఉండేది నేను. సో ఈ విధంగా మీరు రియల్ టైమ్ లో, ఒకవేళ మీరు హడూప్ లో వర్క్ చేసే పని అయితే బై మిస్టేక్ అంటే, కొన్ని ప్రాజెక్ట్ ఎట్లా అంటే రిక్రూటింగ్ ఏం చేస్తారు మామూలుగా అజూర్ అని ఇట్లా కానీ, బట్ ఒక్కోసారి ఏంటంటే ప్రాజెక్ట్స్ లో ఓన్లీ స్పార్క్ మాత్రమే ఉండొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటి కమాండ్స్ మీరు రాయాల్సి వస్తుంది, స్పార్క్ సబ్మిట్ కమాండ్స్ ఇవన్నీ. లేకపోతే మీకు జనరల్ గా ఏంటంటే ఏడిఎఫ్ ద్వారా లేకపోతే ఏడిబి ద్వారా ఇవన్నీ ట్రిగ్గర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అది ఏ విధంగా చేద్దాం అనేది రేపు ఫ్యూచర్ లో చెప్తాను. ఓకే. ఇంకోటి MySQL ఎట్లా ఇన్స్టాలేషన్ చేసినాను రాసాను. కొంత అంటే ఏది కూడా తలకాయనొప్పిగా ఉంది ఇన్స్టాలేషన్. తర్వాత ఇన్స్టాలేషన్ ఈజీగానే ఉంది దేనికి దీని డేటాబేస్. బట్ మన స్పార్క్ నుంచి MySQL కి కనెక్ట్ కావాలి కదా, దానికి కొంత హార్డ్ ఎఫర్ట్స్ పెట్టాను. తలకాయనొప్పిగా ఉండే అన్ని యాక్సెస్ డినైడ్ అంటే ఏదో మాట్లాడుతున్నాను. సో ఇది ఒక లింక్ ఫాలో అయ్యాను కొందరి, ఎవరో ఇది యూట్యూబ్ ఛానల్ లో చూశాను కాబట్టి. తర్వాత అదే విధంగా ఇది వచ్చేసి, ఈ లింక్ వచ్చేసి డౌన్లోడ్ జార్ ఫర్ MySQL అండ్ సెలెక్ట్ ప్లాట్ఫామ్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకే. సో ఈ లింక్ కానీ వెళితే మనకు జార్ ఇక్కడ మనం వాడుతున్నాం కదా, గుర్తుందా మీకు? ఈ జార్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను కదప్పా, ఈ జారు. ఓకే. ఉమ్. ఈ జార్ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ ఎక్కడ నుంచి చేసుకోవాలనేది ఇక్కడ రాశాను. ఓకే. సో డౌన్లోడ్ ద డిపెండెన్సీ జార్ అనమాట వీటిని. ఓకే. సో డౌన్లోడ్ ద డిపెండెన్సీ జార్ ఫ్రమ్ MySQL. ఓకే, ఫర్ MySQL అండ్ సెలెక్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. అది ఎప్పుడైతే మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తారో అది అక్కడ లిస్ట్ ఆఫ్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఏది సెలెక్ట్ చేసుకోవాలని. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత అంతా ఓకే అయిపోయిన తర్వాత మీరు MySQL కి ఎప్పుడైతే లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటారు, ఇందాక నేను ఏం చేశాను, జస్ట్ క్లయింట్ లోకి వెళ్ళేసి MySQL అని కొడితే ఓపెన్ అయిపోయింది. కానీ జనరల్ గా ఏంటంటే ఇది ఒక ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుంది అంటే, యాక్సెస్ డినైడ్ ఫర్ యూజర్ రూట్ లోకేషన్ అని చెప్పేసి ఇట్లాగా మనకు ఒక ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఆ ఎర్రర్స్ ని మనము రిజాల్వ్ చేయాలని అంటే, ఫస్ట్ వచ్చేసి MySQL యూజింగ్ సర్వీసెస్ డాట్ ఎంఎస్సి అని చెప్పేసి, మనకు సర్వీసెస్ డాట్ ఎంఎస్సి అంటే తెలుసు కదా, అంటే ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అన్ని రన్ అయ్యే ఏంటి మొత్తం చూపిస్తా ఉంటది కదా. సో అక్కడికి వెళ్ళేసి MySQL ఇదిగోండి,
ఇప్పుడు MySQL ఇక్కడ ఏంది చూపిస్తుంది, రన్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్ కొట్టుకోవాలి. ఓకే, ఎప్పుడు ఆ ఎర్రర్ వచ్చినప్పుడు 99% ఆ ఎర్రర్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఒక కమాండ్ రాసుకోవాలి, MySQL డిఫాల్ట్స్ ఐఫన్ దిస్ అని చెప్పేసి ఒక మై అని చెప్పి తర్వాత ఈ MySQL int.txt అని చెప్పేసి ఒక ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫైల్లో మనం ఏం రాస్తున్నామని అంటే, అది ఎక్కడో చూసానబ్బా, ఎక్కడ ఆ సో ఇక్కడ ఏం చేయాలంటే ఆల్టర్ యూజర్, ఓకే, అడ్మిన్ లోకల్ హోస్ట్ అడ్మిన్ అని చెప్పేసి ఇట్లాగా మీరు ఒక కమాండ్ రాసుకోవాలి. ఓకే, సో ఇది రాసిన తర్వాత ఈ కమాండ్ ని ఈ MySQL _int.txt ని ఈ కమాండ్ ఇట్లా రాసుకున్న తర్వాత మనము ఈ కమాండ్స్ రన్ చేసుకోవాలి. ఓకే, కన్సోల్ అని చెప్పి ఇట్లా రన్ చేసి ఎక్కడ రన్ చేయాలి ఇవన్నీ, మీరు కమాండ్ ప్రాంప్ట్ లోనే రన్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకే, సో రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి క్రియేట్ డేటా ఫోల్డర్ ఇన్, ఈ ఫోల్డర్ లో ఒక డేటా ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ పాత్రలో కానీ వెళితే మనము కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఇవి కొంచెం నాకు ఒక తలపిచ్చి కోర్స్ వచ్చింది ఇవన్నీ రిజాల్వ్ చేసేదానికి. ఓకే, ఇక డేటా అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో అదే విధంగా ఇప్పుడు డేటా ఇప్పుడు స్టిల్ నాట్ వర్కింగ్, చేంజ్ ద డేటా ఇంటూ ద దిస్ పాత్ అని కూడా రాసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఇవన్నీ చేసుకోవాలి ఈ ఎర్రర్ వస్తే. ఓకే, సో ఇదంతా ఓకే అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే రన్ సక్సెస్ఫుల్లీ కానీ అయిపోతే రిమూవ్ MySQL int టెక్స్ట్ ఫైల్ అనేది ఈ పాత్రలోంచి తీసేసుకోవాలి. అది సి డ్రైవ్ లోనే పెట్టి ఇక్కడ రన్ చేస్తేనే అవుతుంది. అది కొన్ని సార్లు ఎక్కడెక్కడ పెడితే అది సరిగ్గా రన్ కావట్లేదు. సో ఇంటి ఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ సి డ్రైవ్ లో పెడతారో ఆ ఫైల్ ని మళ్ళీ రిమూవ్ చేసేసేయాలి అక్కడి నుంచి. ఓకే, సో కాపీ ఎనీవేర్. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మీ సర్వీసెస్ కి వచ్చి ఇక్కడ స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడైతే రన్ అవుతుంది కాబట్టి చూపించలేదు, మామూలుగా స్టార్ట్ అని చూపిస్తుంది అనమాట. సో స్టార్ట్ క్లిక్ చేసుకుంటాం. ఓకే, సో తర్వాత ఏంటంటే ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, అదే విధంగా మీరు జస్ట్ ఒకసారి టెస్టింగ్ కోసం బిన్ లోకి వెళ్ళి MySQL -root p అని చెప్పేసి పాస్వర్డ్ మీరు నేనైతే అడ్మిన్ ఇచ్చాను కదా, అడ్మిన్ అని ఇచ్చేసుకొని ఒకసారి టెస్టింగ్ అన్నా చేసుకుంటే అది మీకు వర్కౌట్ అవుతుందో లేదనేది. అప్పుడు ఆ ఎర్రర్ చూపించకపోతే దెన్ మీరు PySpark నుంచి ఏ ఇష్యూస్ లేకుండా మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. లేదనంటే ఆ ఎర్రగా వస్తానే ఉంటది. నువ్వు గూగుల్లో ఎత్తుకొని ఇంకేదైనా రూట్ కాజ్ చూసుకొని దానికి రిజల్యూషన్స్ అనేది మీరు చేసుకోవాలి. సో ఈ స్టెప్స్ అయితే నేను కాపీ పేస్ట్ చేస్తాను, కొంచెం తొందరగా మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే, ఎందుకంటే 1 minute ఉంది. కాపీ పేస్ట్ జల్దీ. ఓకే. ఇది MySQL.int ఫైల్ సంబంధించింది. ఇది కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. సో మీరు టెస్టింగ్ పర్పస్ అప్పుడు ఉపయోగపడతాయి. సో MySQL అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది ఫైల్ నేమ్ వచ్చేసి ఈ ఫైల్లో అది సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సేవ్ చేసుకున్నారా అందరూ? ఈ జార్ ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఓకే బ్రో. అయిపోయిందా? టెక్స్ట్ మాత్రమే. సో అవి కొంచెం స్టెప్స్ అన్నమాట ఇవన్నీ. MySQL ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఇష్యూస్ ఇస్తే ఎట్లాగా మీరు రిజాల్వ్ చేసుకోవాలి.
ఓకే, మనకి జార్ ఫైల్ కావాలి కాబట్టి ఈ జార్ ఫైల్ ని మనకి స్పార్క్ షెల్ లో నుంచి కావాలి కాబట్టి దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఇవన్నీ మీకోసం రాశాను.